నమస్తే, వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ మరియు అర్బన్ గ్రామాల శాఖ కార్యదర్శుల సమావేశం వేములవాడలోని గుమ్మి పుల్లయ్య భవనంలో సిపిఐ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాముల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మంత సుదర్శన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లుగా రాబోయే ఎన్నికల్లో సిపిఐ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలబెడతామని అన్నారు. గత ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను సైతం గుంజుకున్నారని, నాంపల్లి పల్లగుట్టలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల స్థలాలను, రైతులు పట్టాలను రద్దు చేయడం జరిగిందని, అలాగే వేములవాడ ఎల్లమ్మ సమీపంలో ఎస్సీ కులస్తుల స్థలాలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందని, దాని బ్లాక్ లిస్ట్ నుండి తీసి రైతులకు అందించాలని కోరారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ గుమ్మి పుల్లయ్య భవన్లో ఈరోజు శాఖ వేములవాడ పట్టణ రూరల్ శాఖ కార్యదర్శుల సమావేశం జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలలో ఇవాళ తిప్పాపురం బూడిదిగుంట్లో జాగలు ఇలా దానికి పూర్తి స్థాయిలో రైతులకు చెందినటువంటి అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి పట్టాలను రద్దు చేసి ఆ ఒక రైతుల జాగాలు లాక్కోవడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వెంటనే దాని మీద విచారణ కమిటీ వేయాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వెమ్లవాడ ఇప్పుడు ఎస్సీలకు చెందినటువంటి జాగలు ఎల్లమ్మ దగ్గర బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. గతంలో కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాం, దాని మీద దరఖాస్తులు కూడా ఎంఆర్ఓ గారికి పెట్టినప్పటికీ దాన్ని ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి అవి బ్లాక్ లిస్టులోకి వెళ్ళి తీసేసి ఆ రైతులకు చెందే విధంగా చూడాలనేది కూడా కోరుతా ఉన్నాం. అదే నాంపల్లి పల్లగుట్టలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు చెందినటువంటి స్థలాలు ఇవాళ అవి అప్పుడు ఎంఆర్ఓ రమేష్ గారు ఉండగా దాన్ని వాళ్ళని బెదిరించి సంతకాలు తీసుకొని ఆ ఒక జాగాలను మీకు ఇవి మళ్ళీ ఇండస్ట్రీ వేరే పనిచేస్తాయని చెప్పేసి అవి పక్కకు పెట్టడం జరిగింది. వెంటనే దాన్ని కూడా ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి జాగాలను దళితులకు 3 ఎకరాల జాగిస్తామని దళితుల మీద దాడులు జరిగాయని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆ ఒక జాగల మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటేసి దాన్ని కూడా పూర్తి స్థాయిలో సర్వే జరిపించి ఆ రైతులకు అందించే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరిమంట్ల కొండంచెల్లో 80 ఎకరాలు పోటీ చేసుకున్నటువంటి రైతు జాగాలను అవి ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళని కొట్టి కేసులు పెట్టడం జరిగింది. ఆ ఒక జాగాలను కూడా పూర్తిగా విచారణ జరిపి చెందినటువంటి రైతులకు పూర్తి స్థాయిలో పట్టాలు అందించాలనేది కూడా మేము ఇలా కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ 1000 ఎకరాల భూములు నిరుపేద కుటుంబాలకు పంచిన ఘన చరిత్ర ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో కూడా ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచులు కానీ, స్థానిక ఎలక్షన్లలో కౌన్సిలర్లు కూడా పూర్తి స్థాయిలో పోటీలో సిపిఐ అభ్యర్థులు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోటీకి సిద్ధమైన వాళ్ళు కూడా పాత కమ్యూనిస్టులు అప్పుడు సిహెచ్ రాజేశ్వరరావు ఉండగా ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అప్పుడు ఇచ్చినటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి వెమ్లవాడ నియోజకవర్గంలో ఉన్నది. అప్పుడు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించినటువంటి సిహెచ్ రాజేశ్వరరావు సిపిఐ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో ఈ చేసిన కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అందరు కూడా పాత కమ్యూనిస్టులు కూడా దీనికి సంసిద్ధమై ఈ ఎలక్షన్ కూడా అందరు కూడా కృషి చేయాలనేది కూడా పోటీ చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం. ఈ యొక్క ప్రాంతం సిపిఐ ప్రాంతం బలమైన ప్రాంతం ఈ వెమ్లవాడ నియోజకవర్గ స్థాయి. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో తెలియడం ఏంటంటే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కానీ ఇలా వార్డు మెంబర్లు, కౌన్సిలర్లకు కూడా పూర్తి స్థాయిలో పోటీకి సిద్ధంగా ఉండాలనేది కూడా అభ్యర్థులకు అందరికీ కూడా మన సిపిఐ అభ్యర్థులుగా పోటీ చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ప్రధానంగా ఇలా పేద కుటుంబాలకు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఏదో ఇల్లు ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ 10 సంవత్సరాలలో 11 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇలా ఇస్తున్నామన్న ఇల్లు పూర్తి స్థాయిలో అందించలేకపోయింది. ఇలా చూస్తే బీడీ కార్మికులకు కూడా జేఎస్టీ పేరుతో విచ్చలవిడి రేట్లు పెంచుతూ ఆకు తంబాకు మీద కోట్లాది రూపాయల జేఎస్టీ పెట్టి ఆ బీడీ పరిశ్రమను కూడా గుంటు పట్టించినటువంటి పరిస్థితి. ఇలా చూస్తే లేబర్ యాక్ట్ ప్రకారం కార్మిక 44 చట్టాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టాలను ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 44 చట్టాలను 4 కోట్లుగా కుదించి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడతా ఉంది. ఇలా చూస్తే కార్మికులు అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కనీస వేతనాల చట్టం, ఇలా కార్మికులకు పనిచేసే చోట భద్రత కల్పించే చట్టాలను పూర్తి స్థాయిలో విలీనం చేసి దాన్ని పెట్టుబడిదారు వ్యవస్థకు కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఈ దేవస్థానంలో చూస్తుంటే ఇలా కాంట్రాక్ట్ బేసిక్ లో మాగుతా ఉన్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ బేసిక్ లో మనం పనిచేసే స్థితిలో ఉన్నామా? కాంట్రాక్ట్ రద్దు చేసి వేలాది నౌకర్లు ఇస్తామని ఇలా కేంద్రం చెప్పింది, లక్షలాది నౌకర్లు ఇస్తామని ఇలా రాష్ట్రం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఆ నౌకర్ల మీద
కాలయాపన చేసి ఇలా ఇలాంటి విద్యార్థులు మేధావులు ఎంతోమంది పిల్లలు ఉన్నత చదువులు చదివి గల్ఫ్ దేశం పోయి చచ్చిపోతా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇలా నౌకర్లు కూడా పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గ స్థాయిలో పూర్తి ఈ దేశంలో ఇలా నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారో ఆ నిరుద్యోగం మూతిచ్చుతూ వాళ్ళకు నౌకర్లు కూడా కల్పించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఇలా ఇప్పుడు ఏం చేసినా కూడా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇలా చెప్పుకొని తిరగడం వరకు ఉన్నది. ఆపరేషన్ కగార్తో ఆదివాసుల మీద దాడి చేస్తూ ఆ ప్రాంతంలో ఇలా ప్రధానంగా చూస్తే వాళ్ళు శాంతి చర్చలకు మమ్మల్ని పిలువండి అని చెప్పినప్పటికి కూడా ఆపరేషన్ కగార్తో శాంతి చర్చలు జరపకుండా ఏకధోరణితో వాళ్ళను ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎన్కౌంటర్లు చేసుకుంటూ వీళ్ళ సామాన్యమైనటువంటి ప్రజలను ఇలా కాల్చి చంపడం జరుగుతూ ఉంది. దాని మీద విచారణ కమిటీ వేసి వాళ్ళు ఛాతీ చర్చలకు కూడా ఇలా పూర్తి స్థాయిలో మానవ హక్కుల కమిటీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో కమిటీకి విచారణ కమిటీ కూడా పెట్టాలనేది కూడా మేము